హాయ్ ఆస్పిరెంట్స్. మనం యూజీసీ నెట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ క్లాసెస్ చెప్పుకుంటున్నాం కదా! అందులో భాగంగా లాస్ట్ క్లాస్‌లో మనం డిమాండ్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేశాము. సో, ఈ క్లాస్‌లో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటో ముందు మనం తెలుసుకోవాలన్నమాట. సో, ఎలాస్టిసిటీ అంటే ఏంటి? ఎంత వరకు చేంజ్ అవుతుంది? ఓకేనా? సో, వెన్ ప్రైస్ చేంజెస్ హౌ మచ్ పోర్షన్ ఆఫ్ డిమాండ్ కెన్ చేంజ్? వెన్ ఇన్‌కమ్ చేంజ్ హౌ మచ్ పోర్షన్ ఆఫ్ డిమాండ్ కెన్ చేంజ్? ఓకేనా? వెన్ joint goods like substitutes and complementaries are changed, how much portion of demand can be changed based upon the situations అని అయితే మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో, మనకి ఎలాస్టిసిటీ అంటే ఇక్కడ చేంజెస్ అన్నమాట. ఎయిదర్ డిమాండ్ అనేది పెరగొచ్చు, తగ్గొచ్చు. సాగడం. ఎలాస్టిసిటీ అంటే ఏంటి? సాగడం. ఓకేనా? సో, ఇక్కడ మీరు ఎలాస్టిసిటీ తీసుకుంటే 3 టైప్స్ ఉంటాయి. ప్రైస్ ఎలాస్టిసిటీ, ఇన్‌కమ్ ఎలాస్టిసిటీ అండ్ క్రాస్ ఎలాస్టిసిటీ. సో, ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఇన్‌కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఓకేనా? సో, మీరు ప్రైస్ ఎలాస్టిసిటీని ఈపీతో డినోట్ చేస్తారు. ఇన్‌కమ్ ఎలాస్టిసిటీని ఈఐ, క్రాస్ ఎలాస్టిసిటీని ఈసీ. ఓకేనా? సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్‌లో కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయంటే ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఈపీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఈపీ ఈజ్ ఈక్వల్ టు 0, ఈపీ గ్రేటర్ థాన్ 1, ఈపీ లెస్ థాన్ 1, ఈపీ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? సో, చూడండి. ఈపీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అండ్ ఈపీ ఈజ్ ఈక్వల్ టు 0, ఈపీ గ్రేటర్ థాన్ 1, ఈపీ లెస్ థాన్ 1, ఈపీ ఈజ్ ఈక్వల్ టు 1. సో, వీటి గురించి అయితే మనం చెప్పుకుంటాం అన్నమాట. అదేవిధంగా ఇన్‌కమ్ ఎలాస్టిసిటీ వచ్చేసి ఈఐ గ్రేటర్ థాన్ 1, ఈఐ లెస్ థాన్ 1, ఈఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? క్రాస్ ఎలాస్టిసిటీకి వచ్చేసి ఈసీ గ్రేటర్ థాన్ 0, ఈసీ లెస్ థాన్ 0, ఈసీ ఈజ్ ఈక్వల్ టు 0. సో, వీటి గురించి అయితే మనం ఒక్కొక్క కాంపోనెంట్‌ని అయితే మనం డిస్కస్ చేస్తామన్నమాట. సో, ఎలానో చూడండి. ఈపీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అనేది ఏ ఎలాస్టిసిటీ అవుతుంది? పర్ఫెక్ట్‌లీ ఎలాస్టిసిటీ అవుతుంది. ఈపీ ఈజ్ ఈక్వల్ టు 0 ఏమవుతుంది? పర్ఫెక్ట్‌లీ ఇన్‌ఎలాస్టిక్ అవుతుంది. ఈపీ గ్రేటర్ థాన్ 1 ఏమవుతుంది? రిలేటివ్‌లీ ఎలాస్టిక్. ఈపీ లెస్ థాన్ 1 ఏమవుతుంది? రిలేటివ్‌లీ ఇన్‌ఎలాస్టిక్. ఈపీ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే యూనిటరీ ఎలాస్టిక్ అన్నమాట. సో, మోర్ ఓవర్ మనకి క్వాంటిటీ డిమాండెడ్ అండ్ ప్రైస్‌కి మధ్య ఉండే రిలేషన్‌షిప్‌ని, వాటి మధ్య ఉండే ఎలాస్టిసిటీని ప్రైస్ ఎలాస్టిసిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అదేవిధంగా ఇన్‌కమ్ లెవెల్ ఆఫ్ ద కన్స్యూమర్‌కి అండ్ క్వాంటిటీ డిమాండెడ్‌కి మధ్య ఉండే రిలేషన్‌షిప్ అండ్ ఎలాస్టిసిటీని ఇన్‌కమ్ ఎలాస్టిసిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అదేవిధంగా మనకి సబ్స్టిట్యూట్స్, కాంప్లిమెంటరీస్ ఉన్నాయి కదా! సో, వీటికి అండ్ క్వాంటిటీ డిమాండెడ్‌కి మధ్యలో ఉండే రిలేషన్‌షిప్‌ని మనకి క్రాస్ ఎలాస్టిసిటీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందన్నమాట. ఓకేనా? సో, జనరల్‌గా చూడండి, ఇన్‌కమ్ ఎలాస్టిసిటీకి వచ్చేటప్పటికి నేను మీకేం చెప్పుకున్నాను? 2 టైప్స్ ఆఫ్ గూడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా! ఇన్ఫీరియర్ గూడ్స్, సుపీరియర్ గూడ్స్. వెన్ ద ఇన్‌కమ్ ఆఫ్ ద కన్స్యూమర్ రైసెస్, ద డిమాండ్ ఫర్ ఇన్ఫీరియర్ గూడ్స్ ఆర్ డిక్రీజ్డ్. అండ్ వెన్ ద ఇన్‌కమ్ ఆఫ్ ద కన్స్యూమర్ రైజెస్, ద డిమాండ్ ఫర్ సుపీరియర్ గూడ్స్ ఆర్ ఇంక్రీజ్డ్. ఓకేనా? సో, మీ లెవెల్ ఆఫ్ ఇన్‌కమ్ పెరిగిందనుకోండి. మీ లెవెల్ ఆఫ్ ఇన్‌కమ్ పెరిగినప్పుడు మీరు ఇన్ఫీరియర్ గూడ్స్ కొంటారా? సుపీరియర్ గూడ్స్ కొంటారా? ఆబ్వియస్‌గా సుపీరియర్ గూడ్సే కొంటారు. అదేవిధంగా మీ లెవెల్ ఆఫ్ ఇన్‌కమ్ తగ్గిందనుకోండి, మీరేం చేస్తారు? ఇన్ఫీరియర్ గూడ్స్‌ని కొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారన్నమాట. ఓకేనా? సేమ్ క్రాస్ ఎలాస్టిసిటీకి వచ్చేటప్పటికి సబ్స్టిట్యూట్స్, కాంప్లిమెంటరీస్. ఓకేనా? సో, ప్రైస్ ఫర్ వన్ సబ్స్టిట్యూట్ ఇంక్రీజెస్ అంటే ఒక సబ్స్టిట్యూట్‌కి ప్రైస్ పెరిగితే, ఓకేనా, అనదర్ సబ్స్టిట్యూట్‌కి డిమాండ్ ఏమవుతుంది? ఎంతవరకు చేంజ్ అవుతుంది? అదేవిధంగా ఒక సబ్స్టిట్యూట్‌కి ప్రైస్ తగ్గితే దాని సబ్స్టిట్యూట్‌కి, ఓకేనా, దాని రిలేటెడ్ సబ్స్టిట్యూట్‌కి డిమాండ్ ఎంతవరకు తగ్గుతుంది? సేమ్ వే కాంప్లిమెంటరీ. ఓకేనా? సో, కాంప్లిమెంటరీ గూడ్స్‌లో కూడా వన్ ఐటెమ్‌కి ప్రైస్ పెరిగింది. దాని రిలేటెడ్ కాంప్లిమెంటరీ ఐటెమ్‌కి డిమాండ్ ఏమవుతుంది? అదేవిధంగా వన్ ఐటెమ్‌కి ప్రైస్ తగ్గింది. దాని రిలేటెడ్ కాంప్లిమెంటరీకి డిమాండ్ ఏమవుతుంది? సో, ఎంతవరకు చేంజ్ అవుతుంది? సో, హౌ మచ్ పోర్షన్ ఆఫ్ డిమాండ్ విల్ బి చేంజ్డ్ ఈస్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ దిస్ టాపిక్ ఎలాస్టిసిటీ. ఓకేనా? సో, ఎలాస్టిసిటీలో మనం ఏం చెప్పుకుంటాము? ఓకేనా? సో, ఈ ఫ్యాక్టర్స్ చేంజ్ అవ్వడం వల్ల, ఓకేనా, ఎయిదర్ అది ప్రైస్ ఫ్యాక్టర్ కావచ్చు, ఇన్‌కమ్ ఫ్యాక్టర్ కావచ్చు, సబ్స్టిట్యూట్ ఆర్ కాంప్లిమెంటరీ ఫ్యాక్టర్ కావచ్చు. ఓకేనా? ఈ ఫ్యాక్టర్ చేంజ్ అవ్వడం వల్ల డిమాండ్ కర్వ్ ఎంత చేంజ్ అవుతుంది? ఎంత సాగుతుంది? ఎంత ఎలాస్టిక్ అవుతుంది? అనైతే మనము ఈ టాపిక్‌లో
డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో, అందులో భాగంగా ఫస్ట్‌ది ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో, దీని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఈ ప్రైస్ ఎలాస్టిసిటీలో ఈపీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అని చెప్పుకున్నాం గదా! ఈపీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే అదేమవుతుంది అంటే పర్ఫెక్ట్‌లీ ఎలాస్టిసిటీ. ఓకేనా? ఈపీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే పర్ఫెక్ట్‌లీ ఎలాస్టిసిటీ. సో, దీని గురించి కూడా నేను చెప్తాను. ఈపీ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే పర్ఫెక్ట్‌లీ ఇనెలాస్టిసిటీ. ఈపీ గ్రేటర్ థాన్ 1 అయితే రిలేటివ్‌లీ ఎలాస్టిసిటీ. ఈపీ లెస్ థాన్ 1 అంటే రిలేటివ్‌లీ ఇనెలాస్టిసిటీ. ఈపీ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే యూనిటరీ ఎలాస్టిసిటీ. సో, వీటి గురించి చెప్తాను చూడండి. ప్రైస్ ఎలాస్టిసిటీ అంటే ఏం చెప్పుకున్నాము? హౌ మచ్ పోర్షన్ ఆఫ్ డిమాండ్ కెన్ బి చేంజ్డ్ వెన్ ప్రైస్ చేంజెస్. సో, ప్రైస్ చేంజ్ అయినప్పుడు ఓకేనా, డిమాండ్ ఎంత వరకు చేంజ్ అవుతుంది అనేది కదా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఓకేనా? అందులో ఫస్ట్‌ది ప్రైస్ ఎలాస్టిసిటీ. ప్రైస్ ఎలాస్టిసిటీ. సో, ఇక్కడ పర్ఫెక్ట్‌లీ ఎలాస్టిసిటీ. చూడండి, అందులో ఫస్ట్‌ది ఏంటి? పర్ఫెక్ట్‌లీ ఎలాస్టిసిటీ. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? ఓకేనా? సో, నేనిక్కడ ప్రైస్, డిమాండ్ ఈ విధంగా రాస్తున్నాను. సో, చూడండి, పర్ఫెక్ట్‌లీ ఎలాస్టిసిటీలో ఏం జరుగుతుంది? ఏ మైన్యూట్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆర్ నో చేంజ్ ఇన్ ప్రైస్ రిజల్ట్స్ ఇన్ఫినిటీ చేంజ్ ఇన్ డిమాండ్. ఓకేనా? ప్రైస్‌లో కొంచెం చేంజ్ వచ్చినా లేకపోతే అసలు చేంజ్ లేకపోయినా డిమాండ్ ఎంత చేంజ్ అవుతుందంట? ఇన్ఫినిటీ చేంజ్ అయిపోతుందంట. ఓకేనా? సో, మైన్యూట్ ఆర్ నో చేంజ్. ఓకేనా? ప్రైస్ అనేది మైన్యూట్ ఆర్ నో చేంజ్. ఓకేనా? కొద్దిగన్నా ప్రైస్ చేంజ్ అవుతుంది. లేకపోతే అసలు చేంజే లేదు. కానీ డిమాండ్ ఎంత చేంజ్ అవుతుందంట? ఇన్ఫినిటీ. దేంట్లో? పర్ఫెక్ట్‌లీ ఎలాస్టిసిటీలో. ఓకేనా? ప్రైస్ కొంచెం చేంజ్ అయినా డిమాండ్ ఎక్కువ చేంజ్ అయిపోతుంది. ఓకేనా? దాన్నేమంటారు? పర్ఫెక్ట్‌లీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటారు. అదేవిధంగా పర్ఫెక్ట్‌లీ ఇనెలాస్టిసిటీ. పర్ఫెక్ట్‌లీ ఇనెలాస్టిసిటీ. ఓకేనా? సో, చేంజ్ ఇన్ ప్రైస్ బట్ దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ డిమాండ్. ఓకేనా? సో, ప్రైస్ చేంజెస్ కానీ డిమాండ్‌లో నో చేంజ్. చేంజ్ అనేదే ఉండదు. డిమాండ్‌లో నో చేంజ్. ఓకేనా? ప్రైస్ చేంజ్ అవ్వచ్చు. ప్రైస్ అనేది చేంజ్ అవ్వచ్చు. కానీ డిమాండ్‌లో ఎటువంటి చేంజు కనిపియకపోతే ఓకేనా, అదేమవుతుంది? పర్ఫెక్ట్‌లీ ఇనెలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. అదేవిధంగా ఈపీ గ్రేటర్ థాన్ 1 అంటే రిలేటివ్‌లీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్‌లో ఎలా ఉంటుంది? ప్రైస్ చేంజ్ అవుతుంది. ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. డిమాండ్ ఎంత చేంజ్ అవుతుంది? మోర్ థాన్ ప్రైస్ చేంజ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, మోర్ థాన్ ప్రైస్ చేంజ్. అంటే ప్రైస్ చేంజ్ అయిన దానికంటే ఎక్కువగా డిమాండ్ చేంజ్ అయితే అది రిలేటివ్‌లీ ఎలాస్టిసిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైస్ చేంజ్ 1 అనుకోండి. డిమాండ్ చేంజ్ ఎంతుంటుంది? గ్రేటర్ థాన్ 1 ఉంటుంది. ప్రైస్ చేంజ్ 1 అయితే డిమాండ్ చేంజ్ ఎంతుంటుంది? గ్రేటర్ థాన్ 1 ఉంటుంది. అదేవిధంగా రిలేటివ్‌లీ ఇనెలాస్టిసిటీ. ఇక్కడ కూడా చూడండి. ప్రైస్ చేంజ్ అవుతుంది. డిమాండ్ ఎంత చేంజ్ అవుతుంది? లెస్ థాన్ ప్రైస్. ఓకేనా? అంటే ప్రైస్ చేంజ్ 1 అనుకోండి. డిమాండ్ ఎంత చేంజ్ అవుతుంది? 1 కంటే తక్కువ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ యూనిటరీ ఎలాస్టిసిటీ. ఇక్కడ కూడా ప్రైస్ చేంజ్ అవుతుంది. డిమాండ్ ఎంత చేంజ్ అవుతుంది? ఈక్వల్స్ టు ప్రైస్ చేంజ్. సో, ప్రైస్ చేంజ్ 1 అనుకుంటే డిమాండ్ కూడా ఎంత చేంజ్ అవుతుంది? 1 చేంజ్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? సో, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. పర్ఫెక్ట్‌లీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్‌లో మీకు ఏమేమి ఉంటాయంటే కాంపోనెంట్స్, పర్ఫెక్ట్‌లీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్,
పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, రిలేటివ్లీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, రిలేటివ్లీ ఇన్ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, యూనిటరీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఓకేనా? సో పర్ఫెక్ట్లీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే వెన్ మైన్యూట్ ఆర్ నో చేంజ్ ఇన్ ప్రైస్ కాజెస్ ఇన్ఫినిటీ చేంజ్ ఇన్ డిమాండ్. ఓకేనా? ఈ ప్రైస్ అనేది జస్ట్ కొద్దిగా చేంజ్ అయింది అనుకోండి, అంటే అంటే జస్ట్ ఒక 1 రూపీ చేంజ్ అయింది అనుకోండి, ప్రైస్ అనేది 1 రూపీ చేంజ్ అయింది అనుకోండి, డిమాండ్ ఎంత చేంజ్ అవుతుందో చెప్పలేం. డిమాండ్ ఎంత చేంజ్ అవుతుందో చెప్పలేం అనమాట. దాన్ని ఏమంటాము? పర్ఫెక్ట్లీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. అదేవిధంగా పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది కానీ డిమాండ్లో చేంజ్ అనేది ఉండదన్నమాట. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ అనేది 1 చేంజ్ అయింది అనుకోండి, 1 రూపీ చేంజ్ అయింది అనుకోండి, డిమాండ్ అనేది అస్సలు చేంజ్ అవ్వదు. ఓకేనా? అంటే ఎంత ఉందో అంతే ఉంటుంది, 0. నెక్స్ట్ రిలేటివ్లీ ఎలాస్టిసిటీ, ప్రైస్ అనేది చేంజ్ అయితే డిమాండ్ ప్రైస్ కంటే ఎక్కువ చేంజ్ అవుతుంది. రిలేటివ్లీ ఇన్ఎలాస్టిసిటీ, ప్రైస్ అనేది చేంజ్ అయితే డిమాండ్ ప్రైస్ కంటే తక్కువ చేంజ్ అవుతుంది. యూనిటరీ ఎలాస్టిక్, ప్రైస్ ఎంత చేంజ్ అయిందో డిమాండ్ కూడా సేమ్ అంతే చేంజ్ అవుతుంది. ఓకేనా? సో ఇది మనకి ప్రైస్ ఎలాస్టిసిటీలో ఉండే కాంపోనెంట్స్. వీటికి సంబంధించిన డయాగ్రామ్స్ అనేది ఇప్పుడు చూద్దాం మనం. సో ఫస్ట్ చూడండి, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ చూడండి. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. ఓకేనా? సో ప్రైస్ అనేది పెద్దగా చేంజ్ ఉండదు ఆర్ కొంచెమే చేంజ్ ఉంటుంది, డిమాండ్ మారిపోతూ ఉంటుంది. ఓకేనా? పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ వచ్చేటప్పటికి ప్రైస్ చేంజ్ అవుతుంటుంది, డిమాండ్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుంది. ఈ పాయింట్ దగ్గరే ఉంటుంది డిమాండ్, ప్రైస్ మాత్రం చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? రిలేటివ్లీ ఎలాస్టిక్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ప్రైస్ కొంచెం చేంజ్ అవుతుంది, డిమాండ్ ఎక్కువ చేంజ్ అయిపోతుంది. ఓకేనా? రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ వచ్చేసి ఇలా ఉంటుంది, ప్రైస్ కొంచెం చేంజ్ అయితే డిమాండ్ దానికంటే తక్కువ చేంజ్ అవుతుంది. ఓకేనా? యూనిటరీ ఎలాస్టిక్ వచ్చేసి ఈక్వల్ గా ఉంటుంది అన్నమాట. ప్రైస్ ఎంత చేంజ్ అవుతుందో డిమాండ్ కూడా అంతే చేంజ్ అవుతుంది. ఓకేనా? సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డయాగ్రామ్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. నెక్స్ట్ది మెజర్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. మెజర్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ప్రైస్ ఎలాస్టిసిటీని మెజర్స్ చేయడానికి మెథడ్స్ ఏంటి? ఓకేనా? సో మనకి 4 మెథడ్స్ ఉన్నాయి. ప్రపోర్షనేట్ మెథడ్, టోటల్ అవుట్లే మెథడ్, పాయింట్ మెథడ్, ఆర్క్ మెథడ్. ఓకేనా? సో ఈ 4 మెథడ్స్ ఉన్నాయన్నమాట. సో అందులో ఫస్ట్‌ది ప్రపోర్షనేట్ మెథడ్ ఆర్ పర్సెంటేజ్ మెథడ్. ప్రపోర్షనేట్ మెథడ్ ఆర్ పర్సెంటేజ్ మెథడ్. సో ఈ మెథడ్‌లో ఎలాస్టిసిటీ ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారు? సో చూడండి. చేంజ్ ఇన్ డిమాండ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్. సో డిమాండ్‌లో ఎంత చేంజ్ వచ్చింది డివైడెడ్ బై ప్రైస్‌లో ఎంత చేంజ్ వచ్చింది అని గాని వేశారంటే మీకు పర్సెంటేజ్ మెథడ్ ఆర్ ప్రపోర్షనేట్ మెథడ్‌లో ఓకేనా, మీరు ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్‌ని ఫైండ్ ఔట్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో వాట్ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ డిమాండ్ కెన్ బి చేంజ్డ్ ఈస్ డివైడెడ్ విత్ ద వాట్ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ అకర్స్ ఇన్ పర్సెంటేజ్. ఓకేనా? సో నెక్స్ట్ టోటల్ అవుట్లే మెథడ్. ఈ టోటల్ అవుట్లే మెథడ్ అన్నా టోటల్ ఎక్స్‌పెండిచర్ మెథడ్ అన్నా ఒకటే. టోటల్ అవుట్లే మెథడ్ అన్నా టోటల్ ఎక్స్‌పెండిచర్ మెథడ్ అన్నా ఒకటే. సో ఇక్కడ మీరు ఎక్స్‌పెండిచర్ పెట్టేదాన్ని బేస్ చేసుకొని డిమాండ్ అనేది ఎంత చేంజ్ అని అయితే చెప్తారనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక చిన్న చార్ట్ వేస్తాను. ప్రైస్, క్వాంటిటీ, సో లైన్,
8, 7, 6, 5 అదేవిధంగా 40, 50, 60, 70, 80, 90 ఓకేనా? సో, ఎక్స్‌పెండిచర్ చూడండి టోటల్ అవుట్‌లే. అంటే రూ. 9 ప్రైస్ దగ్గర మీరు 40 యూనిట్స్ పర్చేస్ చేస్తున్నారు. రూ. 8 ప్రైస్ దగ్గర 50 యూనిట్స్ పర్చేస్ చేస్తున్నారు. 7 యూనిట్స్ ప్రైస్ దగ్గర 60 యూనిట్స్. రూ. 6 ప్రైస్ దగ్గర 70 యూనిట్స్. రూ. 5 ప్రైస్ దగ్గర 80 యూనిట్స్. రూ. 4 ప్రైస్ దగ్గర 90 యూనిట్స్. ఓకేనా? సో, ఇక్కడ ఎక్స్‌పెండిచర్ ఎంత అవుతుందో చూడండి. 940స్ ఎంత? 360. 850స్ ఎంత? 400. 7 6స్ ఎంత? 420. 6 7స్ ఎంత? 420. 5 8స్ ఎంత? 400. 4 9స్ ఎంత? 360. ఓకేనా? సో, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ 2 ప్రైజెస్ దగ్గర చూడండి. ఈ 2 ప్రైజెస్ దగ్గర చూడండి. ఏమవుతుంది? ప్రైసు తగ్గింది. టోటల్ ఎక్స్‌పెండిచర్ ఏమైంది? పెరిగింది. ప్రైస్ అనేది తగ్గింది. టోటల్ ఎక్స్‌పెండిచర్ అనేది ఏమైంది? పెరిగింది. ఓకేనా? ఓకేనా? సో, వెన్ వెన్ చేంజ్ ఇన్ ప్రైస్ లీడ్స్ టు గ్రేటర్ థాన్ చేంజ్ ఇన్ డిమాండ్. ఓకేనా? సో, ప్రైస్ చేంజ్ అయిన దానికన్నా ఎక్స్‌పెండిచర్ అనేది మీకు ఎక్కువ చేంజ్ అయింది కాబట్టి ఇది రిలేటివ్‌లీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. 7 6 7 6 420 420 ఓకేనా? ఇక్కడ ఈక్వల్‌గా ఉంది గదా! ఈజ్ ఈక్వల్ టు 1 ఓకేనా? ఇక్కడ చూడండి 7కి 6కి ఎంత డిఫరెన్సు? 1. ఇక్కడ 7కి 6కి ఎంత డిఫరెన్సు? 1. సో, ప్రైస్ 1 చేంజ్ అయింది. టోటల్ ఎక్స్‌పెండిచర్ కూడా 1 చేంజ్ అయింది. ఓకేనా? ఇక్కడ చూసుకోండి. 9కి 8కి డిఫరెన్స్ ఎంత? 1. 360 400 మీరు ప్రపోర్షనేట్ బేసిస్‌లో డిఫరెన్స్ తీసుకోండి. గ్రేటర్ థాన్ 1 ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి. 1 ఇక్కడ ఏమైంది? తగ్గింది. ఇక్కడ ఏమైంది? తగ్గింది. సో, ఈ విధంగా మీరు ఏం చేస్తారు అంటే టోటల్ అవుట్‌లే మెథడ్ ఆర్ టోటల్ ఎక్స్‌పెండిచర్ మెథడ్‌లో మీరు ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అయితే కాలిక్యులేట్ చేస్తారనమాట. నెక్స్ట్, నెక్స్ట్ పాయింట్ మెథడ్. ఓకేనా? సో, పాయింట్ మెథడ్ ఏ విధంగా ఉంటుంది? చూడండి. ఒక డిమాండ్ కర్వ్ తీసుకోండి. ఒక డిమాండ్ కర్వ్ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఎలా మెజర్ చేస్తాము పాయింట్ మెథడ్‌లో. ఓకేనా? చూడండి. డిఫరెన్స్ టు డిమాండ్ యాక్సిస్ డివైడెడ్ బై డిఫరెన్స్ టు ప్రైస్ యాక్సిస్. సో, కొన్నిసార్లు మనం డిస్టెన్స్ టు డిమాండ్ యాక్సిస్ డివైడెడ్ బై డిస్టెన్స్ టు ప్రైస్ యాక్సిస్ అని కూడా అనుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఇది మనకి వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది డిమాండ్ అనుకోండి. ఇదేమవుతుంది? ప్రైస్ అవుతుంది. ఓకేనా? సో, పాయింట్ మెథడ్‌లో చూడండి. కరెక్ట్‌గా మిడ్ పాయింట్ ఉందనుకోండి. మిడ్ పాయింట్ ఉందనుకోండి. ఇదేమవుతుంది అంటే ప్రైస్ ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎందుకంటే డిమాండ్ యాక్సిస్‌కి ఎంత దూరం ఉంటుందో ప్రైస్ యాక్సిస్‌కి కూడా సేమ్ అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఈ మిడ్ పాయింట్ దగ్గర. ఓకేనా? నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి. ఇదేమవుతుంది అంటే ఈపీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది. ఈపీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ పాయింట్ 5 అనుకోండి. ఈ పాయింట్ కూడా ఎంతో ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకోండి. ఇదేమవుతుంది? 0 అవుతుంది. ఓకేనా? సో, చూడండి 5/0 ఏమవుతుంది? 5/0 ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది గదా! సో, అందుకని ఇది ఇన్ఫినిటీ. అండ్ ఈ పాయింట్ అనేది మనకి ఈపీ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకు? డిస్టెన్స్ టు డిమాండ్ యాక్సిస్ ఎంత ఉంది ఇక్కడ? 0. డిస్టెన్స్ టు ప్రైస్ యాక్సిస్ ఎంత ఉంది? 5. 0/5 ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ పాయింట్ ఈపీ గ్రేటర్ థాన్ 1 అవుతుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి డిమాండ్ యాక్సిస్‌కి డిస్టెన్స్ ఎంత ఉందంటే 4 అనుకోండి. ఇక్కడి నుంచి ప్రైస్ యాక్సిస్‌కి డిస్టెన్స్ ఎంత ఉంది? 1. 4/1 ఏమవుతుంది? 4 అవుతుంది. అంటే గ్రేటర్ థాన్ 1. మరి ఈ పాయింట్ ఏమవుతుంది? ఈపీ లెస్ థాన్ 1. ఎలాగా? ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 1 అనుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 4 అనుకోండి. ఓకేనా? 1/4 అంటే 0.25 అంటే లెస్ థాన్ 1. సో, ఈ విధంగా మీరు ఏం చేస్తారు అంటే పాయింట్ మెథడ్‌లో మీరు ఎలాస్టిసిటీని ఫైండ్ ఔట్ చేస్తారు. ఇంకొంచెం క్లియర్‌గా చెప్పుకుందాం మనం ఈ మెథడ్‌ని.
ప్రైస్ డిమాండ్ 1 2 3 4 5 5 4 3 2 1 ఓకేనా. సో ఇప్పుడు చూడండి 5 5 4 3 2 1 0 1 2 3 4 5 ఓకేనా. సో చూడండి వెన్ ప్రైస్ ఇస్ 1 డిమాండ్ ఎంత ఉంటుంది 5 ఉంటుంది. ఓకేనా. ప్రైస్ 1 అయితే డిమాండ్ ఎంత ఉంటుంది 5 ఉంటుంది. ఓకేనా. ప్రైస్ 2 అయితే డిమాండ్ ఎంత ఉంటుంది 4 ఉంటుంది. ప్రైస్ 3 అయితే డిమాండ్ ఎంత ఉంటుంది 3 ఉంటుంది. ప్రైస్ 4 అయితే డిమాండ్ ఎంత ఉంటుంది 2 ఉంటుంది. ఓకేనా. ప్రైస్ 5 అయితే డిమాండ్ ఎంత ఉంటుంది 1 ఉంటుంది అనమాట. ఓకేనా. డిమాండ్ ఎంత ఉంటుంది 1 ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ చూడండి 1 5 మనం ఫార్ములా ఏం చెప్పుకున్నాం, డిస్టెన్స్ టు డిమాండ్ యాక్సిస్ బై డిస్టెన్స్ టు ప్రైస్ యాక్సిస్ కదా. ఓకేనా. సో ఫస్ట్ కేసులో చూడండి డిస్టెన్స్ టు డిమాండ్ యాక్సిస్ బై డిస్టెన్స్ టు ప్రైస్ యాక్సిస్. ఇక్కడ డిస్టెన్స్ టు ప్రైస్ యాక్సిస్ ఎంత ఉంది, ఏం లేదు కదా, 0 ఉంది. ఓకేనా. డిమాండ్ యాక్సిస్ కి డిస్టెన్స్ ఎంత ఉంది, ఇక్కడ నుంచి 5 ఉంది. 5/0 ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. సేమ్ వే 3/3 ఏమవుతుంది 1 అవుతుంది. ఓకేనా. ఇక్కడ కూడా చూడండి 0/5 ఏమవుతుంది, 0/5 ఏమవుతుంది 0 అవుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే పాయింట్ మెథడ్ లో మనం ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆర్క్ మెథడ్. ఓకేనా. సో ఈ ఆర్క్ మెథడ్ లో మనం ఏం చేస్తాము అంటే చేంజెస్ ఇన్ డిమాండ్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ ప్రైస్ తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో చూడండి ఓల్డ్ డిమాండ్ ప్లస్ న్యూ డిమాండ్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ ప్రైస్ బై ఓల్డ్ ప్రైస్ ప్లస్ న్యూ ప్రైస్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ డిమాండ్. ఓకేనా. సో ప్రైస్ 10 12. ఓకేనా. సో ఇక్కడ చూడండి డిమాండ్ వచ్చేటప్పటికి 12 10. ఓకేనా. ఇన్వర్స్ రిలేషన్షిప్ లో ఉంటాయి కదా. సో ప్రైస్ 10 రూపీస్ ఉండేటప్పుడు మీరు 12 యూనిట్స్ పర్చేస్ చేసేవాళ్ళు, ప్రైస్ 12 యూనిట్స్ ఉండేటప్పుడు 10 యూనిట్స్ పర్చేస్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు చూడండి చేంజెస్ ఇన్ డిమాండ్ ఎంత చేంజ్ అయింది మీకు, ఇక్కడ 2 చేంజ్ అయింది. హోల్ డివైడెడ్ బై ఓల్డ్ డిమాండ్ ప్లస్ న్యూ డిమాండ్. 12 ప్లస్ 10 ఎంత 22. ఓకేనా. చేంజెస్ ఇన్ ప్రైస్ ఎంత చేంజ్ అయింది, 2 చేంజ్ అయింది. ఓల్డ్ ప్లస్ న్యూ 10 ప్లస్ 22 ఎంత 10 ప్లస్ 12 ఎంత 22. సో క్యాలిక్యులేట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఈ సిచ్యువేషన్ లో మీకు ఏ ఎలాసిటీ వచ్చింది, యూనిటరీ ఎలాసిటీ వచ్చింది అనమాట. ఓకేనా. సో ఈ 4 మెథడ్స్ ని యూస్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ని పర్చేస్ చేస్తాం. చూడండి అందులో ఫస్ట్ది ప్రపోర్షనేట్ ఆర్ పర్సంటేజ్ మెథడ్. సో ప్రపోర్షనేట్ ఆర్ పర్సంటేజ్ మెథడ్ లో మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ వేస్తారు. టోటల్ అవుట్లే మెథడ్ లో మీరు ఎక్స్పెండిచర్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. పాయింట్ మెథడ్ వచ్చేటప్పటికి సో డిస్టెన్స్ టు డిమాండ్ యాక్సిస్ హోల్ డివైడెడ్ బై డిస్టెన్స్ టు ప్రైస్ యాక్సిస్ ఆర్ డిఫరెన్స్ టు డిమాండ్ యాక్సిస్ హోల్ డివైడెడ్ బై డిఫరెన్స్ టు ప్రైస్ యాక్సిస్ తీసుకుంటారు. అండ్ ఫైనల్ గా ఆర్క్ మెథడ్. సో ఆర్క్ మెథడ్ లో మీరు చేంజెస్ చూస్తారన్నమాట. ఓకేనా. సో చేంజెస్ చూసుకొని ఎంత ఎలాసిటీ వచ్చిందని అయితే మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అయితే మనం మెజర్ చేస్తాం.